వీడియో ఆన్ చేసుకుని మహేశ్వర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః. పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజ పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. వాసుదేవ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథ పఠనము కార్యక్రమము 3వ రోజు 20/5/2021 గురువారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలములో శ్రీపాదుల వారి సమకాలికులు కర్ణాటక దేశస్థులు శ్రీమాన్ శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతంలో అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితం
సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీవల్లభ చరితామృతం గ్రంథముగా రచించగా దానిని భీమవరం అల్లాది గోవింద దీక్షితులు వారి రచించారు. నాగోరా గారు కంటిన్యూ చేయండి సార్. తొలి పలుకులు, ముందు మాటలు, పీఠిక ఇటువంటివి చదువుతూ ఉండగా గ్రంథశీలనం ఒకటి మనం కొంతవరకు చదివాము. అది జీవీఎల్ఎన్ విద్యాసాగర్ శర్మ గారు ఇచ్చినది. దత్తతత్వానికి సూక్ష్మ దర్శినిగా శ్రీపాదుల దివ్య లీలామృత వాహినిగా ఈ గ్రంథం వెలయుటయే గాక గురు చరిత్రకు మధ్య గ్రంథంగా కూడా ఉండడం ఒక విశేషం. గురు చరిత్ర స్పృశించిన ఎన్నో రహస్యాల గుట్టు ఈ చరిత్ర బహిర్గతం చేస్తున్నది. గురు చరిత్రలో 5 అధ్యాయాలలోనే ఇచ్చారు. దానివల్ల ఏంటి, చాలా చాలా సంగ్రహంగా గుట్టుమట్టులతో రహస్యంగా పొడుపు కథల్లాగా ఇచ్చారనమాట. దాన్ని ఇప్పుడు వాటన్నిటి యొక్క గుట్టంతా ఇక్కడ బహిర్గతం చేస్తున్నట్టుగా 53 అధ్యాయాల్లో ఈ గ్రంథంలో చక్కగా వచ్చింది మనకి. శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి కాలంలో జరిగిన సంఘటనలకు శ్రీపాదుల వారి కాలంలోనే బీజావాపనం జరిగింది. ఇక్కడి వ్యక్తులే అక్కడ మరో జన్మ ఎత్తారు. కార్యకారణ సిద్ధాంత పరంగా చేసిన ఈ విశ్లేషణ ఈ గ్రంథంలోని ఇతివృత్తానికి మెరుగులు దిద్దుతున్నది. ఖగోళ వర్గక, దత్తావతారాల వర్ణన, కర్మఫల మీమాంస, శివ పూజ రహస్యం, అర్ధనారీశ్వర తత్వ వివరణ, రుద్రాక్ష మహాత్మ్యం, దశ మహావిద్యల వివరణ, స్వర్ణ పీఠికాపుర వర్ణన, బగళాముఖి ఆరాధనా విధము మొదలైన ఈ గ్రంథంలోని విషయాలు మనం బాగా చదివి వంట పట్టించుకోవలసిన అగత్యం ఎంతైనా ఉన్నది. ఈ గ్రంథం మామూలు చరిత్రల వంటి చరిత్ర కాదు. కథా సంవిధాన చాతుర్యంతో కొత్త పుంతలు తొక్కింది. తో పాటు పరాభక్తిని కలిగిస్తూ దత్తోపాసనకు అతన్ని సమాయత్తం చేసేటట్లు ఉండడం మనం గమనిస్తాం. ఈ గ్రంథ పఠనము మనల్ని ఎటువైపుకి తీసుకెళ్తుంది అనమాట, దత్తోపాసన. ఈ గ్రంథ ప్రారంభమే చాలా చమత్కారంగా కనిపిస్తున్నది. గ్రంథ రచయిత అయిన శంకర భట్టు శ్రీకృష్ణ దర్శనార్థం ఉడుపి క్షేత్రానికి వెళితే ఆ స్వామి ఆయనకు దర్శనమిచ్చి కన్యకా పరమేశ్వరి దర్శనార్థం కన్యాకుమారికి పోవలసిందని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి చెప్పినట్లే ఆయన అక్కడకు వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరి ఆయన్ను చూచి, నీ పవిత్ర భక్తికి సంతోషించాను, నీవు కురువపురానికి కురుగంటకు
పోయి శ్రీపాద శ్రీవల్లభ స్వామిని దర్శించి జన్మ సార్థకం చేసుకో. ఆ స్వామి దర్శన మాత్రం చేతనే నీ మనస్సుకు, ఆత్మకు, సర్వేంద్రియాలకు అనిర్వచనీయమైన అనుభవం కలుగుతుంది అని చెప్పింది. ఆ దేవి ఆదేశానుసారం బయలుదేరిపోతుంటే దారిలో వ్యాఘ్రేశ్వరుడు, సిద్ధయోగీంద్రుడు, వల్లభదాసు, పళనిస్వామి, తిరుమల దాసు, సుబ్బయ్య శ్రేష్ఠి, ఆనంద శర్మ, దత్తానంద స్వామి, బంగారప్ప, శ్రీమన్నారాయణ, రవివాసు, ఆనందులు తారసిల్లి శ్రీపాదుల వారి దివ్య లీలలను వర్ణించి చెప్పారు. ఆ తర్వాత ఆయన కురువాపురం చేరాడు. అక్కడ ఆయన స్వామి వారిని కళ్ళారా చూచాడు. శ్రీపాదుల లీలలు ఇతరులు చెప్పగా విన్నవి, తాను కళ్ళారా చూచినవి అన్ని రమణీయంగా అక్షరబద్ధం చేశాడు. ఆయన చేశాడనటం కన్నా శ్రీపాద శ్రీవల్లభుల వారే ఆయన్ని తన దగ్గరకు బలవంతంగా రప్పించుకుని తమ చరిత్రను తామే ఆయన్ను ఒక ఉపకరణముగా చేసుకుని వ్రాయించారనటమే సమంజసంగా ఉంటుంది. అది ముమ్మాటికి యథార్థం కూడాను. కాకపోతే తన దర్శనం కోసం వచ్చిన శంకర భట్టుకు ఆయన మనోరథం ఏదో తనకు తెలుసు కదా. ఆయనే రథ సిద్ధి కలిగించి పంపించక కన్యకా పరమేశ్వరి దగ్గరికి పంపించడం ఏమిటి? ఆ దేవి కూడా ఆయన కురువాపురం పోయి శ్రీపాద శ్రీవల్లభులను దర్శిస్తే ఆత్మానందం కలుగుతుందని చెప్పి అక్కడకు పంపించడం ఏమిటి? అసలు శంకర భట్టు ఏ కోరికతో గుడిపికి పోయింది కన్యకా పరమేశ్వరి మాటల్లోనే మనకు తెలిసి వస్తుంది. శంకర భట్టుకు కావలసినది ఆత్మానందం, అంటే ఆత్మ జ్ఞానం. దేవతా స్వరూపాలన్నీ సకల మనోరథాలను ప్రసాదిస్తుంటాయే గాని ఆత్మానందం ప్రసాదించడానికి మాత్రం సామర్థ్యం కలిగి ఉండవు. ఆత్మ జ్ఞానం వల్ల కైవల్యం అంటే ముక్తి లభిస్తుంది. జ్ఞానా దేవతు కైవల్యం అని కదా శృతి చెబుతున్నది. ఆత్మ జ్ఞానం కావాలంటే అది బ్రహ్మనిష్ఠుడై గురువు వల్లనే గాని ఎవరి వల్ల లభించదు. కనుకనే దత్తాత్రేయుల వారు ఆది గురువుగా అవతరించారు. వీరిలో గురు దేవ తత్వాలు రెండు ఉన్నవి. వారి ఉపాసన యోగానుభవాన్ని ప్రసాదిస్తుందని ఉపనిషత్తు చెబుతున్నది. దత్తాత్రేయుల వారే శ్రీపాద శ్రీవల్లభులు. ఆయనే ఈ కలియుగంలో ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురంలో అవతరించారు. శ్రీపాదులు అనటంలో యోగశ్రీకి స్థానమైన వాడు అని అర్థం. శ్రీపాదులు అనడంలో యోగశ్రీకి స్థానమైన వాడు అని అర్థం. మోక్ష లక్ష్మికి ఆధారమైన వాడని మరొక అర్థం. శ్రీవల్లభులు అన్నప్పుడు కూడా శ్రీకి యోగలక్ష్మి, మోక్షలక్ష్మి అను అర్థాలనే చెప్పుకోవలసి ఉంటుంది. కనుకనే తన భక్తుడైన శంకర భట్టును కన్యాకుమారికి పంపించి ఆ దేవి ఆశీస్సులతో శక్తివంతుడయ్యేటట్లు అనుగ్రహించి అప్పుడు కురువాపురం పంపించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏదైనా కార్యం సాధించాలనుకున్నప్పుడు శక్తి చాలా అవసరం. శక్తి లేని జ్ఞానం, జ్ఞానం లేని శక్తి ఎందుకు కొరగాదు. ఇట్లా జ్ఞానాన్ని, శక్తిని రెంటినీ పొందేటట్లు చేసి శంకర భట్టు స్వయంగా తాను విన్నవి కన్నవి అయిన శ్రీపాదుల లీలలను గ్రంథస్థం చేయడానికి సంకల్పించినట్లు తోస్తుంది. దత్తాత్రేయ భేద రూపమైన శ్రీకృష్ణ పరమాత్మ గ్రంథ ప్రారంభంలోనే ముముక్షులు ఆత్మ జ్ఞానాన్ని పొందవలసి ఉంటుందని, ఆ జ్ఞానం కలిగినప్పుడు నామ రూపాత్మకమైన సర్వ దేవతలు దత్త స్వరూపమన్న ఎరుక కలుగుతుందని, ఆ దత్తుడే తానన్న పరమ భావం కూడా స్వానుభవంలోకి వచ్చి ఏకైక భావాన్ని, అద్వైతాన్ని పొంది బ్రహ్మానంద రసంలో సాధకుడు ఓలలాడుతుంటాడని, ఉపాసనా మార్గాలన్నీ చివరకు సంగమించే స్థానం దత్తుడేనని, ఆ స్థానాన్ని తన భక్తులకు దత్తం చేసేవాడు, భక్తులకు దత్తమయ్యేవాడు కనుకనే ఆ పరబ్రహ్మకు దత్తుడని
తన భక్తులందరికీ త్రిగుణాతీత స్థితి కలిగించి అత్రులుగా మార్చి కైవల్యం ప్రసాదిస్తుంటాడు. కనుక ఆత్రేయుడని జన వ్యవహారంలో పేర్లు కలిగినవే కాని నామరూపరహితమైన కేవలం సచ్చిదానంద రూపం దత్తుడని, ఆయనే శ్రీపాద శ్రీవల్లభులని ఈ గ్రంథం దత్త తత్వం రహస్యాన్ని వెల్లడిస్తున్నది. ఈ తత్వ వివరాలకు నాచే రచింపబడిన శ్రీ దత్తాత్రేయ సర్వస్వము చూడగలరు. 3 సంవత్సరాల కాలం శంకర భట్టు శ్రీపాదుల వారి సన్నిధిలో ఉండే ప్రతిరోజు అర్ధరాత్రి ఆ స్వామివారి దివ్య తేజోమయ దర్శనాన్ని పొందుతుండేవాడు. ఆ గురుదేవుల సాన్నిధ్యం ఆయన సగుణ ఆరాధనను నిర్గుణంలోకి మార్చి దివ్య దర్శనాన్ని ప్రసాదిస్తూ సచ్చిదానంద స్థితి కలిగించిందన్నమాట. అంటే ఆయన్ను అవధూతగా మార్చిందన్నమాటే. ఆయన తన యోగానుభూతులను ప్రత్యేకించి ఒక పుస్తకంగా వ్రాస్తే దాన్ని హిమాలయాల్లో ఉండే యోగి ఒకరు తీసుకుని వెళ్ళడం జరిగింది. అది జరగడం కూడా శ్రీపాదుల వారి సంకల్పమే. ఆ గ్రంథం కూడా మనకు లభించి ఉంటే మరింత ఆనందం మనం పొంది ఉండేవాళ్లమే, కానీ ఆ అదృష్టానికి మనం నోచుకోలేదు. లభించిన ఈ దివ్య గ్రంథంతోనే మనం మన పరమార్థాన్ని చేజిక్కించుకోవచ్చునని స్వామి వారు అభిప్రాయంగా మనకు వ్యక్తమవుతుంది. కల్పవృక్ష సదృశమైన ఈ గ్రంథ పారాయణం సమస్త పురాణార్థాలను ప్రసాదించగలదనడంలో సందేహం లేదు. ఇటువంటి దివ్య గ్రంథం మహోదయం ఈనాడు జరిగింది. దత్త రోచిస్సులు దిగంత సంక్రాంతమై జనుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి వివ్వజనతా హృదయంలో శాంతి సామరస్యాలు నింపి విశ్వ కళ్యాణం కావిస్తుంది. దత్త పరిపూర్ణానుగ్రహ సుధాధారలు వర్షించి నవ వికాసానికి నాంది పలుకుతుందని మనం సంభావించి నిర్భయంగా గుండెలపై చెయ్యి వేసుకుని మనుగడ సాగించవచ్చు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమనే ఈ దివ్య గ్రంథాన్ని తెలుగు నాటకల దత్త భక్తులకు అందిస్తున్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం వారికి ఆ మహాసంస్థాన సంస్థాపక పీఠాధిపతులు సమర్థ సద్గురు శ్రీ 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 సజ్జనగడ రామస్వామి మహోదయులకు ఈ గ్రంథాన్ని అందుకుంటున్న మీకు భక్త పూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తున్నాము. కామధేను సదృశమైన ఈ గ్రంథ మహిమ గ్రంథంలో చివరలో 51వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అపారమైంది. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు. మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథ పఠనం ఎంతగానో తోడ్పడగలదు. ఈ గ్రంథం పారాయణం చేయు వాళ్లకు ఇహపర సాధనములు సమకూరును. ఇందలి ప్రతి అక్షరము వేదవాక్కులతో సమానమని ఎరుగుము. ఇది అక్షర సత్యమైన గ్రంథము అని శ్రీపాదుల వారు స్వయముగా శంకర భట్టుతో చెప్పిన మాటలు మనమెన్నటికీ మరచిపోరాదు. మన ఎదుట పెన్నిధి ఉన్నప్పుడు దాన్ని ఉపేక్షించడం వివేకం అనిపించుకోదు. శ్రీపాద స్వరూపమైన ఈ గ్రంథాన్ని శ్రీపాదుల జయంతి పర్వదినాన ఆశ్వీయుత బహుళ ద్వాదశి పుణ్య దినాన పారాయణం చేసిన ఆ పారాయణాన్ని విన్న శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ అనుగ్రహం విశేషంగా లభిస్తుందనడంలో సందేహం లేదు. దత్త భక్తులకిది మనోభీష్టాలను సిద్ధింపజేస్తుందని, వాళ్ళ హృదయాల్లో జ్ఞాన రోచస్సులు విరజిమ్మి జీవన్ముక్తికి తలుపులు తెరుస్తుందని, విశ్వ కళ్యాణ కారకమైందని, దత్త సమారాధకుల ఎల్లరకు సమాదరణీయమవుతుందని ఆశిస్తున్నాను. శ్రీ దత్త శరణం మమ శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. ఈ గ్రంథానుశీలనం రాసిన ఆయన సరస సాహితీ చరణ చక్రవర్తి దత్తవాంగ్మయ మహాదృక్ష
మహాధ్యక్ష GVLN విద్యాసాగర శర్మ MA, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గుంటూరు 23/8/2005. 2005లో రాశాను. మరి శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఆయన గురించి మనం చదువుకుంటున్నాం. దానికి సంబంధించిన పీఠము మనకి మహాసంస్థానంగా పిఠాపురంలో ఉంది. దాని సంగతి కూడా కొన్ని విషయాలు ఇక్కడ ఇచ్చారు, అది కూడా చదువుకుందాం. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం, శ్రీక్షేత్ర పిఠాపురం. భారతదేశము భూమండలములో కర్మభూమి, పుణ్యభూమిగా విలసిల్లినది. ఇందు నదులు, క్షేత్రములను పురాణ ప్రసిద్ధములు. అట్టి క్షేత్రములందు పీఠికాపురము సుప్రసిద్ధము. చారిత్రాత్మక ప్రసిద్ధి కలిగిన ఒక దివ్య పుణ్యక్షేత్రము. ఇది త్రిలింగ దేశాంతర్గతమైన భీమ మండలమందు ఏలా నది అంటే ఏలేరు నది తీరమునందు కలదు. అంతకు ముందు పాత పేరు ఏలా నది, ప్రస్తుతం ఉన్న పేరు ఏలేరు. కరంజియా, కురువపురము, నరసోబావాడి, గాణుగాపురము, ఔదుంబరము వంటి విశిష్ట దత్త క్షేత్రములకు మూలస్థానము మరియు సాక్షాత్ దత్తుడే అయిన శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థానము ఈ పిఠాపురం. గురు చరిత్ర వంటి పవిత్ర గ్రంథముల ఆధారముగా ఎందరో దత్తభక్తులు దేశ నలుమూలల నుండి శ్రీపాద వల్లభ అనుచు శ్రీపాద వల్లభ అనుచు శ్రీపాదుల వారి జన్మస్థలమును చేరి వారిని సేవించుకుని తరించుట పరిపాటి అయినది. అట్టి సందర్భములలో 11/11/1963 సోమవారం శ్రీ శ్రీ పరమహంస సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారి శిష్యులు బ్రహ్మజ్ఞ కవి శ్రీ దేవరావు కులకర్ణి గారును వచ్చి శ్రీక్షేత్ర పిఠాపురమునందలి శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేంచేసి ఉన్న స్వయంభూదత్తుని దర్శించి స్వామి వారి గూర్చి విశేష ప్రచారం చేసిరి. వీరి ప్రోత్సాహము మరియు సద్గురు శ్రీధరుల ప్రేరణచే సమర్థ రామదాసు సాంప్రదాయము వారును, అపర దత్తావతార భగవాన్ సద్గురు శ్రీధర స్వామి వారి ప్రియ శిష్యులు, శ్రీదత్త ఉపాసకులు, బ్రహ్మచర్య వ్రతనిష్ట గరిష్ఠులు, సజ్జనగడ నివాసి జయ జయ రఘువీర సమర్థ సద్గురు శ్రీ రామస్వామి వారు శ్రీక్షేత్ర పిఠాపురమునకు విచ్చేసి ఉండిరి. శ్రీక్షేత్ర పిఠాపురమునందు స్వామి వారి ఉనికిని, అవతార విశిష్టతను జగత్తునకు తెలియజేయుట మరియు దత్తభక్తిని ప్రచారము చేయుట అను అంశములను వారి దత్త సేవలోని ప్రముఖ భాగములుగా మనస్సునందు స్థిరీకరించుకుని శ్రీ దత్తాత్రేయ దేవాలయ పునరుద్ధరణ గావించి నిత్య పూజలు ఏర్పరచి వైభవముగా పూజలు జరిపించి శ్రీవారి స్వక్షేత్రమందు శ్రీపాద వల్లభ ప్రచారమునకు పూనుకొనిరి. తదుపరి స్వామివారి అనుగ్రహ పాత్రులైన భక్తులను సమకూర్చి శ్రీ దత్తాత్రేయ భక్త సమాజమును స్థాపించి శ్రీ దత్తుల ఉనికి మరియు పిఠాపురమునందు శ్రీపాద శ్రీవల్లభ అవతార విశిష్టతను విశేషముగా ప్రచారము చేశారు. అప్పటి నుండి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రముల నుండి మరియు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతముల నుండి ఎందరో భక్తులు స్వామివారి స్వక్షేత్రమునకు విచ్చేసి వారిని దర్శించుకుని సేవించుకుని తరించుతున్నారు. రాను రాను స్వామివారి స్వక్షేత్రమున వారి భక్తుల రాకపోకలు పెరుగుటచే వారికి వసతి సౌకర్యము కలిగించుట కనీస ప్రధాన ధర్మము మరియు దత్త సేవలోని ప్రధానాంశముగా తలచి శ్రీ రామస్వామి వారు వసతి గృహము ఏర్పాటుకై సంకల్పించి భక్తులను ప్రోత్సహించిరి. ఈ సౌకర్యములను నిర్వహించుటకై శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం అను పేరిట ఒక సంఘమును ఏర్పాటు చేయుట జరిగినది. ఆ మహాసంస్థానము ద్వారానే ఈ గ్రంథం మన చేతిలోకి వచ్చిందనమాట. ఈ సంఘము భక్తుల విరాళములతో ఒక ఇంటిని కొని దానిని వాసయోగ్యముగా తీర్చిదిద్దిరి. ప్రథమముగా ఇందు ఉత్తర భాగమున ఔదుంబరమును వైదికులచే శాస్త్రోక్తముగా ప్రతిష్ఠింపజేసిరి. తరువాత దీని సన్నిధానమున ఒక చక్కని మందిరమును నిర్మించి అందు శ్రీవారి పాదుకలు ప్రతిష్ఠించిరి. ఈ పాదుక మందిరమునందు శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ దత్తాత్రేయ,
శ్రీ నృసింహ సరస్వతి స్వాముల వారి అత్యంత మనోహరమైన పాలరాతి విగ్రహములను ప్రతిష్ఠించిరి. ఇటువంటి పాదుకలు ఆసేతు హిమాచల పర్యంత దత్తక్షేత్రములందు ఎచ్చటను లేవు. ఇవి పాదుకలు కావు, స్వామి వారి దివ్య పాదములే. ఆ పాదములు దర్శించుటయే ధన్యము. ఈ పాదములు దర్శించుటయే ధన్యము. శ్రీ రామస్వామి వారి సంకల్పమున సంఘము వారి కృషి మరియు భక్తుల సహాయ సహకారములతో శ్రీవారి పాదుకా మందిరమునకు ముందు భక్తుల ప్రదక్షిణ, జప, పారాయణాదుల సౌలభ్యము కొరకు మరియు సత్పురుషుల ఉపన్యాస ఉపదేశములకు అనువుగా ఒక పెద్ద మంటపమును సర్వాంగ సుందరముగా నిర్మించిరి. ఋషీశ్వరులు, తపో సంపన్నులు, ఆచార్య స్వాములు అనుష్ఠానము చేసుకున్నటకు వీలుగా పాదుకా మందిరమునకు వెనుక భాగమున 2 గదులతో ఒక ధ్యాన మందిరమును నిర్మించిరి. పాదుకా మందిర దక్షిణ భాగమందు భక్తుల కొరకై నివాసయోగ్యమైన 16 గదులు, 2 పెద్ద హాల్స్ తో 2 అంతస్తుల వసతి గృహమును అన్ని సౌకర్యములతో నిర్మించిరి. సంస్థాన ఆగ్నేయము మరియు వసతి గృహమునకు తూర్పు అయిన భాగమునందు క్రింది భాగమందు వంటశాలకును, పై భాగమందు ధ్యాన మందిరమునకును అనువుగా 2 అంతస్తుల బిల్డింగ్ను నిర్మించింది. వీటిని శ్రీపాద శ్రీవల్లభ సేవా సంఘము వారు నిర్వహించుచున్నారు. శ్రీపాద వల్లభ దర్శనార్థమై వివిధ ప్రాంతముల నుండి విచ్చేయు భక్తుల భోజన సౌకర్యము మరియు నిత్య అన్నదాన కార్యక్రమములు నిర్వహించుటకై అన్నపూర్ణ భోజనశాల పేరున పెద్ద భోజనశాలను శ్రీపాద శ్రీవల్లభ సేవా సంఘము వారు నిర్మించినారు. ఈ సేవా సంఘము వారు శ్రీవారి ప్రాంగణమునందు అక్షరాభ్యాసము, ఉపనయనము మొదలగు కార్యక్రమములు నిర్వహించుకునవలెనను సంకల్పము గల భక్తులకు అన్నపూర్ణ భోజనశాలను వినియోగించుకున్న అవకాశమును కల్పించుచున్నారు. తదుపరి అన్నపూర్ణ భోజనశాల తూర్పు భాగమునందు భక్తుల వసతి నిమిత్తమై మరి ఒక 2 అంతస్తుల భవనమును కొనుగోలు చేసి ఉన్నారు. ప్రస్తుతము సంస్థానము వారు శ్రీవారి 1 ఆలయ ప్రాంగణములో ప్రతిష్టాకరమైన గాలిగోపురము నిర్మాణము, 2 అన్నపూర్ణ భోజనశాల భవనమందు 2వ అంతస్తు నిర్మాణము, 3 పాదుకా మందిరమునకు దక్షిణ భాగమందు గల ధ్యాన మందిరముపై 2వ అంతస్తు నిర్మాణము, 4 అన్నపూర్ణ భోజనశాలకు తూర్పు భాగమున సమకూర్చుకున్న భవనమునకు తుది మెరుగులు దిద్దు అభివృద్ధి కార్యక్రమముల ప్రయత్నములోనున్నారు. శ్రీవారి సంస్థాన కార్యక్రమములందు భక్తులు ఏ విధముగా పాలు పంచుకొనినను అది భగవంతుని అనుగ్రహం వలన స్వామివారికి వారు చేసుకునే సేవా భాగ్యమే అగును. శ్రీపాద శ్రీవల్లభ సేవా సంఘనకు విరాళములు ఇచ్చు భక్తులకు 80G రూల్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ సౌకర్యము కలదు. అభివృద్ధి కార్యక్రమములు లేదా స్వామివారి నిత్య సేవలలో పాలు పంచుకునగోరు భక్తులు విరాళములు సంస్థానంలో నేరుగా చెల్లించి రసీదు పొందవచ్చును లేదా పోస్టు ద్వారా పంపవచ్చును. బిల్డింగ్ అభివృద్ధి మరియు శాశ్వత అన్నదానముల కొరకు చందాలు పంపు భక్తులు డీడీలు లేదా చెక్కులు శ్రీపాద శ్రీవల్లభ సేవా సంఘ పిఠాపురం పేరున పంపగోరుచున్నాము. స్వామివారి పూజాది కార్యక్రమములు కోరువారు డీడీలు లేదా చెక్కులు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము పిఠాపురం పేరున పంపగోరుచున్నాము. ఇట్లు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం. ఫోన్ 08869250300. ఇంత కృషి చేసి అసలు ఏమీ లేని పిఠాపురంలో అసలు ఏదో చిన్నది ఆ కుక్టేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఒక చిన్న గుడిలాగా ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇంతగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు? సజ్జనగడ రామస్వామి గారు, పీఠాధిపతులు. ఆయన గురించి 2 మాటలు చెప్పుకుని మనం గ్రంథ పఠనంలోకి వెళదాం. శ్రీక్షేత్ర పిఠాపురం నందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థాన పీఠాధిపతులు సద్గురు శ్రీ రామస్వామి వారు. శ్రీ సద్గురు రామస్వామి వారు 1925వ సంవత్సరమున కర్ణాటక దేశమందలి తుంగా నదీ తీరమందున్న దుర్వాస క్షేత్రమైన షిమోగా గ్రామమున మల్లారప్ప పద్మావతి పుణ్య దంపతులకు జన్మించింది. బాల్యమందే భగవద్భక్తి, ధ్యాన, భజన చేయుచు పెద్దలతో సత్సాంగత్యము చేయసాగిరి. భగవద్గీత, రామాయణాదులు నిత్యపారాయణ చేయసాగిరి. భక్తి భావము వారి హృదయమందు దినదినాభివృద్ధి చెంది వైరాగ్యము పెంపొంది శ్రీ సద్గురు అన్వేషణలో 20వ సంవత్సరమున
మహారాష్ట్ర యందలి సతారా జిల్లాలోని సజ్జనగడలో ఉన్న శ్రీధర స్వామి వారి చెంతకు చేరి వారికి శిష్యులై వారి వద్దనే ఉండి రామోపాసన చేయసాగిరి. రాఘవరావు గారు లైన్ లో ఉన్నారు సార్? సార్ లైన్ లో ఉన్నాను, లైన్ లో. రామస్వామి వారు కొంచెం మంచినీళ్ళు తాగి చెప్పు బాబు అన్నారు. సర్లేనని మంచినీళ్ళు తాగాను అనమాట. ఓకే సార్. శ్రీవారి దర్శనంతో తమ యందు ముందే ఉండుకున్న సంస్కార జాగృతితో ప్రపంచ వ్యవహారం సంపూర్ణముగా వదిలి శ్రీ స్వామి వారి ఆదేశానుసారము మోక్ష కాములై బ్రహ్మచర్య దీక్షతో తపస్సు చేయనారంభించిరి. నవవిధ భక్తితో సమర్థులను సేవించిరి. శ్రీ సమర్థ రామదాసుల పంథా ప్రకారము ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతమును యథావిధిగా పాటించుతూ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించిన వారు. గురువాజ్ఞను అనుసరించి ప్రముఖ దత్తక్షేత్రమైన నరసోబావాడి మరియు ఔదంబరములయందు తీవ్ర దత్త మంత్రానుష్ఠానము చేసిన దత్తోపాసకులు. సద్గురు ఆదేశానుసారము దత్త భక్తి ప్రచారమునకు దీక్షభూని దేశ సంచారము ప్రారంభించిరి. శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుల వారిచే ఆకర్షితులై ఆ శ్రీపాద శ్రీవల్లభుల జన్మభూమి అయిన శ్రీక్షేత్ర పిఠాపురమునందు ఆ స్వామివారి భక్తి ప్రచారము చేసి స్వామి వైభవమును పెంచి గత 40 సంవత్సరములుగా దత్త సేవ చేయుచున్నారు. కర్ణాటక దేశమందలే హోళే నరసీపూరు నందు గల అపర శంకరాచార్య శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి మహాస్వాముల వారిని సేవించి వారి అనుగ్రహమునకు పాత్రులై శ్రీ ఆదిశంకరాచార్యుల వారి ప్రస్థానత్రయ భాష్యములయందు పరిణత పొంది మరియు అక్కడ నిరూపించిన సాధనలయందు పరిణతను పొంది ఆత్మ విజ్ఞాన సంపన్నులై పరాభక్తియుతులై సాధకులకు మార్గదర్శకులై నిజముగా లోక సంగ్రహమునకు కావలసిన సకల సద్గుణములకు ఘనియై ఉన్నారు. నిజమైన జ్ఞాననిష్ఠులు మాతా శ్రీ కమలమ్మ గారి ప్రోద్బలముతో ఆసేతు హిమాచల పర్యంతము తీర్థయాత్రలు చేసిరి. అనేక దత్త క్షేత్రములు సేవించిరి. అటువంటి మహా వ్యక్తి మహాత్ములు ఈ గ్రంథ ప్రచురణకి సంకల్పించారు. ఆ గ్రంథాన్ని ప్రచురించి మనందరి చేతుల్లోకి చేరది. ఇట్లా ఆయన నుంచి మనకి ఆశీర్వాదం అలాగా ప్రసరిస్తూ ఉందన్నమాట, ప్రవహిస్తూ ఉంది మనకి. ఈ గ్రంథం చదువుతున్నామంటే ఆ పైనుండి ఆయన సజ్జనగడ రామస్వామి వారు మనకి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నారన్నమాట. ఇంకా గ్రంథంలోకి వద్దాం. మొదటి అధ్యాయం. అంటే గ్రంథం మొదటి అధ్యాయంలోకి ఎప్పుడు వచ్చాం? 3వ రోజున వచ్చాం. ఈ కార్యక్రమం ప్రారంభించుకున్న 3వ రోజు ఈ గ్రంథాధ్యాయాన్ని ప్రారంభించుకుంటున్నాం. చూడండి, మరి ఇప్పటికే గ్రంథానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కానీ దాంట్లో ఉన్న విషయాలు ఏమిటి, అది ఎంత పరమాద్భుత దివ్య గ్రంథమో అన్ని వివరాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పరమాద్భుత దివ్య గ్రంథంలోనికి అడుగు పెట్టబోతున్నాం. ఇప్పుడు మనం ఒక్కళ్ళమే మన వరకు ఎక్కడని తిరుగుతాం, ఎట్లా వెళ్తాం, దారి తెలియదు మనకి. కాబట్టి మనం ఎవరిని అనుసరిద్దాం? శంకర భట్టు, శ్రీమాన్ శంకర భట్టు. ఇక ఆయనతో పాటు మనం తిరిగామనుకోండి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడే ఇక ఆయనతోనే మనం అట్లా వెతుకుందాం. మనం ఇప్పుడు శంకర భట్టుతో మనం ప్రయాణం మొదలు పెట్టబోతున్నాం. ఈ శంకర భట్టు ఎక్కడున్నాడు? కర్ణాటక దేశస్థులు ఉడిపిలో ఉన్నాడు. అక్కడ పట్టుకుందాం ఆయన్ని. బాబు మేము కూడా వస్తున్నాం, ఒక్క నిమిషం ఆగండి. శంకర భట్టు గారు, మేమందరం వస్తున్నాం, ఒక్క నిమిషం ఆగండి. వచ్చేసాం ఆయన దగ్గరికి.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 1. చరితామృత రచయిత శంకర భట్టు, వ్యాఘ్రేశ్వర శర్మల వృత్తాంతము. శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి, సమస్త దేవి దేవతా గణములకు ప్రణమాంజలులు సమర్పించి, శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ దత్త ప్రభు యొక్క నవావతరణ శ్రీపాద శ్రీవల్లభుడు వైభవమును వర్ణింపదలిచినాను. ఏం కార్యక్రమం పెట్టుకున్నాడు ఆయన యొక్క వైభవాన్ని వర్ణింపదలిచాడు. సో ఆయన పక్కన కూర్చుని మనం కూడా విందాం. శ్రీ దత్తాత్రేయుడు అతి ప్రాచీనుడు, నిత్య నూతనుడు. శ్రీ దత్తాత్రేయుల వారు ఈ కలియుగంలో ఆంధ్రదేశమునందలే గోదావరి ప్రాంత ప్రదేశమైన శ్రీ పీఠికాపురమును గ్రామమునందు శ్రీపాద శ్రీవల్లభుడు అను నామముతో అవతరించిరి. వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా పండిత వరేణ్యులకే అసాధ్యము. అటువంటిది ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడనైన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము వారి సంకల్పము, దైవాజ్ఞ, వారి దివ్యాశీస్సుల వలననేననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకొనుచున్నాను. నా పేరు శంకర భట్టు. నేను కర్ణాటక దేశస్థుడను, స్మార్తుడను, భారద్వాజ గోత్రోద్భవుడను. శ్రీకృష్ణ భగవానుని దర్శనార్థము నేను ఉడిపి క్షేత్రమునకు వెళ్ళితిని. అచ్చట బాలకృష్ణుడు నెమలి పింఛముతో ముగ్ధ మనోహరముగా దర్శనమిచ్చి కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దర్శనార్థము పోవలసినదని నన్ను ఆజ్ఞాపించాడు. నేను కన్యాకుమారిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్య స్నానములు చేసితిని. ఒకనొక మంగళవారము శ్రీదేవి దర్శనార్థము గుడిలో ప్రవేశించితిని. పూజారి నిష్ఠగా దేవికి పూజ చేయుచుండెను. అతడు నా చేతిలోని ఎర్ర రంగు గల పుష్పములను గ్రహించి పూజ చేయుచుండగా అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుతూ, శంకరా, నీ హృదయమునందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురువపురమునకు పోయి అందుగల శ్రీపాద శ్రీవల్లభుల వారిని దర్శించి జన్మ సార్థక్యమును పొందుము. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము మాత్రముననే నీ మనస్సునకు, ఆత్మకు, సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగును అని చెప్పాను. నేను అంబ అనుగ్రహమును పొంది పుణ్యధామము నుండి ప్రయాణమును సాగించుతూ స్వల్ప దూరములోనే ఉన్న మరుత్వమలై అను గ్రామమునకు వచ్చితిని. శ్రీ హనుమంతుడు సంజీవిని పర్వతమును తిరిగి హిమాలయములకు తీసుకుని పోవునప్పుడు దానిలో నుండి ఒక ముక్క జారి క్రింద పడినదనియు, దానినే మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకుంటిని. మరుత్వమలై గ్రామమునందు గల ఆ కొండ చూడ చక్కనైనది. దానిలో కొన్ని గుహలు కలవు. ఆ ప్రదేశము సిద్ధ పురుషులు అదృశ్య రూపమున తపస్సు చేసుకున్న పర్వత భూమి అని తెలుసుకుంటుని. నా అదృష్ట రేఖ బాగున్న ఎడల ఏ మహాపురుషులనైనా దర్శింపలేకపోవుదునాయని ఆ గుహలందు చూచుచుంటిని. ఒక గుహద్వారము వద్ద మాత్రము ఒక పెద్ద పులి నిలబడి ఉన్నది. నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినవి. భయ విహ్వలుడనైన నేను ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ దత్త ప్రభు అని బిగ్గరగా అరిచితిని. ఆ పెద్ద పులి సాధు జంతువు వలె నిశ్చలముగా ఉండెను. ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను. మరుత్వమలై ప్రాంతమంతయును ఒక్కసారిగా శ్రీపాద శ్రీవల్లభ నామము ప్రతిధ్వనించినది. శ్రీపాద శ్రీవల్లభ దత్త ప్రభు. అంతటా ఆ వృద్ధ తపస్వి, నాయనా, నీవు ధన్యుడవు.
శ్రీ దత్త ప్రభువు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించినారని మహాసిద్ధ పురుషులకు, మహాయోగులకు, జ్ఞానులకు, నిర్వికల్ప సమాధి స్థితి అందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావుననే ఇచ్చటకు రాగలిగితివి. ఇది తపోభూమి, సిద్ధ భూమి. నీ కోరిక సిద్ధించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శన భాగ్యము కలుగును. ఈ గుహ ద్వారము వద్దనున్న ఈ పెద్ద పులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను. అంతటా నేను పెద్ద పులి రూపంలోనున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని. వెంటనే ఆ పెద్ద పులి ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మృత్మలయం అంతైను ప్రతిధ్వనించినది. సుశ్రావ్యముగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది. ఆ పెద్ద పులి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని ఆలాపించినది. నేను ఈ వింత దృశ్యమును పరిపించుచుంటిని. పెద్ద పులి యొక్క రూపమునందలి అణువులన్నీను విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్య దేహధారి అయిన ఒక పురుషుడు అభివ్యక్తుడయ్యాను. ఆ దివ్య పురుషుడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశ మార్గమున కాంతి దేహముతో వెడలిపోయాను. నా ఎదుటను వృద్ధ తపస్వి మందహాసము చేశాను. నన్ను గుహలోనికి రమ్మని ఆహ్వానించాను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని. వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావం చేతుడు అగ్నిని సృజించను. ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలసిన పవిత్ర ద్రవ్యములను, కొన్ని మధుర పదార్థములను, పండ్లను సృజించను. వైదిక మంత్రోచ్చారణ చేయుచు అతడు ఆ పదార్థములను ఆ దివ్యాగ్నిలో హుతము చేశాను. ఆ వృద్ధ తపస్వి లోకములో యజ్ఞయాగాది సత్కర్మలన్నీను లుప్తమైపోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ధి పొందిన మానవుడు పంచభూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవత ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతుష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించినను మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్నా అరిష్టములు సంభవించును. మానవుడు ధర్మ మార్గమును విడనాడిన ఎడల ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండును. లోకహితార్థము నేను ఈ యజ్ఞమును చేసితిని. యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు ఈ యజ్ఞమును చూచితివి. యజ్ఞ ఫలముగా నీకు శ్రీ దత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్య యోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయును ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి ఇటువంటి అలభ్య యోగమును కలిగించును అని వచించను. నేను ఆ మహాపురుషునికి నమస్కరించి, సిద్ధవరేణ్య, నేను పండితుడను గాను, యోగిని కాను, సాధకుడను గాను, అల్పజ్ఞుడను. నా యందు పరిపూర్ణ కటాక్షముంచి నాకు గల సందేహముల నివృత్తి చేయవలసినదని కోరితిని. అందులకు ఆ వృద్ధ తపస్వి సమ్మతించింది. అంతట నేను, సిద్ధవరేణ్య, నేను శ్రీ కన్యకా పరమేశ్వరి మాత దర్శనము చేసుకున్నప్పుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువాపురము పొమ్మని చెప్పినది. ఇక్కడ తమ దర్శనము వ్యాఘ్ర రూపంలో ఉన్న మహాత్ముల వారి దర్శనము కలిగినది. ఇంతకు వ్యాఘ్రారూప మహాత్ములు ఎవరు? అసలు శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? ఈ నా సంశయములకు ఉత్తరము సంగి నన్ను ధన్యుల చేయవలసినదని ప్రార్థించుతున్నది. ఆ వృద్ధ తపస్వి ఇట్లు చెప్పనారంభించాను.
నాయన ఆంధ్రదేశమునందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపో భూమిగా ప్రసిద్ధిగాంచిన ఆత్రేయపుర గ్రామమునందు శ్రోత్రియమైన కాశ్యప గోత్రమునందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వర శర్మ అని నామకరణము చేసిరి. తండ్రి మహాపండితుడైనను అతడు మాత్రము పరమ సుంఠ అయ్యను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసినను సంధ్యావందనము కూడా చేయజాలడయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ అహంభో అభివాయే అని మాత్రము అనుచుండెను. తోటి వారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెంది తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యను. హిమాలయములందు మహా తపస్సులు ఉందురనియు వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియు అతడు వినియుండెను. తిలదానములు పట్టుటకును అభావం ఏర్పడినప్పుడు ఆబ్దికములకు పోవుటకును తప్ప ఎవ్వరును అతనిని పిలువకపోవుట వలన అతనిలో ఆత్మన్యతాభావం ఏర్పడెను. ఒకనొక బ్రాహ్మీ ముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది. ఆ స్వప్నమందు దివ్యమైన కాంతితో విరాజిల్లుచున్న ఒక దివ్య శిశువు కనిపించెను. ఆ శిశువు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. వారి శ్రీచరణములు భూమిని తాకగానే ఈ భూమండలము దివ్య కాంతితో నిండిపోయెను. ఆ దివ్య శిశువు వ్యాఘ్రేశ్వర శర్మ వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చి, నేనుండగా నీకు భయమెందులకు? ఈ గ్రామమునకును నాకును రుణానుబంధము కలదు. రుణానుబంధము లేనిదే సునకమైనను మన వద్దకు రాజాలదు. నీవు హిమాలయ ప్రాంతమైన బదరికారణ్యమునకు పొమ్ము, నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యను. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్యమునకు చేరెను. మార్గ మధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను. అయితే అతడు బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను. కుక్కతో పాటు అతడు బదరికారణ్యములో సంచరించసాగాను. అతడు సంచారములో ఉర్వశీ కుండమున పుణ్య స్నానములు చేసెను. తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్య స్నానములు చేసెను. ఆ సమయమందు ఆ ప్రాంతములకు ఒక మహాత్ముడు తన శిష్యులతో ఉర్వశీ కుండమునకు పుణ్య స్నానము నిమిత్తము వచ్చెను. వ్యాఘ్రేశ్వరుడు ఆ మహాత్ముని పాద పద్మములకు మొక్కి తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్థించెను. ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యను. ఆ మహాత్ముడు ఇట్లు వచించెను, వ్యాఘ్రేశ్వర, నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పూర్వజన్మార్జిత పుణ్య స్వరూపము. కాల ప్రబోధితుడవై నీవు ఇచ్చటకు రాగలిగితివి. ఉర్వశీ కుండమనందు స్నానమాచరించగలిగితివి. నర నారాయణుల తపో భూమికి ఆకర్షింపబడితివి. ఇదంతయును శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమి అని పలికెను. వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై, గురుదేవ, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారికి నాయందు అనుగ్రహము ఎట్లు కలిగినది అని ప్రశ్నించెను. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు సాక్షాత్తు దత్త ప్రభువులు. త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సవిత్రు కాఠక చయనమును గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురమునందు నిర్వహించెను. దానికి శివ పార్వతులను ఆహ్వానించెను. భరద్వాజులకు ఇచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రమునందు అనేక మంది మహాత్ములు, సిద్ధ పురుషులు, జ్ఞానులు, యోగులు అవతరించినట్లును, సవిత్రు కాఠక చయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లును పైంగ్య బ్రాహ్మణమునందు చెప్పబడినది. పైంగ్య దేశమునందలి ఇతర భాగములందు లుప్తములైనను కల్కి అవతార భూమి అయిన శంబళ గ్రామమునందు పైంగ్య బ్రాహ్మణమును, సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి. ఈ పైంగ్య బ్రాహ్మణము, సాంద్ర సింధు వేదము శంబళ గ్రామమునందు అతి భద్రముగా కాపాడబడి ఉన్నవి.
కలియుగము అంతమై సత్యయుగము వచ్చినప్పుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాద శ్రీవల్లభులు శ్రీ పీఠికాపురమునకు భౌతిక రూపములో వచ్చెదరు. అనేక జన్మములలో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినప్పుడు, పుణ్యకర్ములు ఫలితమునివ్వ ప్రారంభించినప్పుడు మాత్రమే దత్త భక్తి కలుగును. దత్త భక్తిలో పరిపూర్ణత సిద్ధించినప్పుడు ఏ యుగమందైనను ఏ కాలమునందైనను శ్రీపాద శ్రీవల్లభులు భౌతిక రూపములో దర్శన స్పర్శన సంభాషణ భాగ్యమునిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేతనే శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహము నీ పైన కలిగినది. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. నేను నా గురుదేవులైన మహావతార బాబాజీ దర్శనార్థము పోవుచున్నాను. తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగమును అభ్యసించుచు ఆత్మ జ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని శిష్యులను ఆదేశించి సంజీవిని పర్వత ప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయాను. వ్యాఘ్రేశ్వర శర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చునెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు గాని ఆత్మజ్ఞాన బోధకములైన మాటలు గాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లు ఆలోచించసాగాను. గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే వ్యాఘ్రమా అని పిలిచేవారు. నా యొక్క గురు బంధువులందరూ వ్యాఘ్రాజనముపై కూర్చుని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్ర చర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చున్నది అయినప్పుడు వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను. పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసం ప్రయత్నించున్నారు. ఆత్మ అనగా స్వకీయమని కదా అర్థము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు, కావున నా యొక్క ఆత్మ వ్యాఘ్రమే కావాలి. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమునే, అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన ఎడల ఆత్మజ్ఞానమును పొందినట్లే. సంవత్సర కాలము ఇట్టే గడచిపోయాను. గురుదేవులు ప్రతి గుహ వద్దకు వచ్చి శిష్యుల యొక్క యోగంలో వారు పొందిన అభివృద్ధిని గురించి పరిశీలించారు. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఏమయ్యాడు? వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రం ఉండెను. శ్రీ గురుదేవులు యోగ దృష్టితో పరిశీలించారు. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్ర రూపమునే ధ్యానము చేయటం వలన ఆ వ్యాఘ్ర రూపమును పొందనని గ్రహించింది. వాని నిష్కల్మష హృదయమునకును ఆత్మశుద్ధికిని సంతసించిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను దానిని మంత్రముగా వల్లెవేయుమనిది. వ్యాఘ్రేశ్వరుడు తాను పొందిన వ్యాఘ్ర రూపముతోనే కురువాపుర సమీపమునకు చేరుకునెను. కురువపురమునకు చేరుకొనవలెనన్న జల మార్గమున పోవలెను. అప్పుడు కురువపురమునందు తన భక్తజన సందోహముతోనున్న శ్రీపాద శ్రీవల్లభుడు వారితో, నా పరమ భక్తుడు నన్ను పిలుచుచున్నాడు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేదను అని పలుకుచూ కాంతిమయ శరీరములో నీటిపై నడవసాగిరి. శ్రీపాద శ్రీవల్లభుల వారు అట్లు నీటిపై నడచున్నప్పుడు వారు అడుగుపెట్టు ప్రతి చోట ఒక తామర పద్మము ఉదయించుచుండే. వారు ఏవలి ఒడ్డునకు చేరి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అని అవిశ్రాంతముగా పఠించున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాద వల్లభుల వారి దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు ఆ వ్యాఘ్రముపై అధిరోహించి
నీటి మీద తేలియాడుచు కురువాపురమునకు చేరిరి. అందరూ ఆశ్చర్యచకుతులై చూచుచుండిరి. దత్త పురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్త్రగా అవతరించిరి. ధర్మశాస్త్ర అనగా హరిహర సుతుడైన ఆ ప్రభువు అయ్యప్ప స్వామిగా అవతరించినప్పుడు దేవేంద్రుడు వ్యాఘ్ర రూపమును ధరించగా వ్యాఘ్ర వాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్త్రయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహిని అయినట్లే వ్యాఘ్ర వాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్న స్వరూపమని కొందరు భావించిరి. శ్రీవల్లభులు కురువపురం చేరి వ్యాఘ్రము నుండి క్రిందకు దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది. దాని నుండి దివ్యమైన కాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలను. అతడు శ్రీవల్లభుల వారిని తన పూర్వజన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును వారి ఆసనముగా చేసుకునవలసినదని ప్రార్థించను. అందులకు శ్రీచరణులు అంగీకరించిరి. ప్రేమ పొంగులు వారా శ్రీవల్లభులు, నాయన వ్యాఘ్రేశ్వర, నీవు ఒకానొక జన్మమున మహాబలిష్ఠుడవైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మంలో పులులతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి నిరాహారముగా ఉంచి ప్రజల వినోదార్థము ప్రదర్శనలు ఇప్పించుట మొదలైన క్రూర కర్మలను చేయుచుంటివి. నీవు మనుష్య జన్మనెత్తినను అతి క్రూరముగా పులులను హింసించుట వలన కాలకర్మ కారణవశమున అనేక జన్మములలో నీవు జంతు జన్మలను పొందవలసి ఉన్నది. కాని నా అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్ర రూపమున ఆ దుష్కర్మ అంతయును హరింపచేసి తిని చిరకాలము వ్యాఘ్ర రూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్ర రూపము సిద్ధించున్నట్లు వరమును అనుగ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమే తపమాచరించు అనేక సిద్ధ పురుషుల దర్శనాశిస్సులను నీవు పొందెదవు. యోగ మార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించదవుగాక అని ఆశీర్వదించరి. శంకర భట్టు ఇంతకు పూర్వము చూచినది సాక్షాత్తు ఆ వ్యాఘ్రేశ్వరునే. అతడు హిమాలయముల యందుండును. మహాయోగులు జన సంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా ఇతడు వ్యాఘ్ర రూపమున కావలి కాయుచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకున్నటకు భావ ప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావాల్సిన అవసరము గాని వార్తాహరుల అవసరము గాని లేదు. కాని వినోదార్థము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. ఇదంతయును శ్రీదత్త ప్రభువు లీల. శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, 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 దిగంబరా దిగంబరా
శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.